వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రాస్ టాక్స్. ఈరోజైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తోటి అయితే మేము ముందుకు వచ్చాము. ఈరోజైతే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే తిరుపతికి వెళ్తున్నాము. తిరుపతికి ఫస్ట్ టైం ఇలా బస్సులో అయితే వెళ్తున్నాము. ఎప్పుడు వెళ్ళినా ఫ్యామిలీతో కార్ తీసుకొని అలా వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు మా హస్బెండ్ ఈషు నేను ముగ్గురమే వెళ్తున్నాము. ఈషు హెయిర్ కటింగ్కి అయితే వెళ్తున్నాము. ఈ బస్ బుక్ చేసుకున్నాము తెలంగాణ టూరిజం. వీడియో మొత్తం చూడండి గాయస్, స్కిప్ చేయకుండా. మీకైతే డీటెయిల్స్ అన్నీ ఇందులో చెప్తాను. ఈ బస్సు వచ్చేసి అయితే మనం 1 వీక్ ముందే, అంటే 1 వీక్ కాకుండా కానీ మీకు ఎప్పుడు అవైలబుల్ ఉంటే అప్పుడు బుక్ చేసుకోండి. క్యాన్సిలేషన్ అయితే మనం 1 వీక్ ముందే క్యాన్సిల్ చేసుకోవాలి. బస్ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి అయితే మనకి ఈచ్ వన్ ప్రైస్ అయితే పర్ పర్సన్కి అయితే 2200 పడుతుంది. ఓన్లీ అప్ అండ్ డౌన్ అయితే 4400 పడుతుంది. 2 పర్సన్స్ ఉన్నారు కాబట్టి 8800 అయింది. ఇంక్లూడింగ్ మళ్ళీ మనకి రూమ్స్, అకామిడేషన్ అంతా వాళ్ళు ఇస్తారు. ఒక ఫుడ్ మాత్రం సపరేట్ మనమే పే చేసుకోవాలి. వర్త్ ఇట్ అనిపించింది గాయస్, చాలా చాలా బాగుంది. టికెట్స్ కూడా మనకి 300 టికెట్స్ కూడా అందులో వాళ్ళే దర్శనానికి అయితే వాళ్ళే ఇస్తారు మనకి. అక్కడ మనకి తిరుపతికి రీచ్ అయిన తర్వాత వాళ్ళు అయితే గైడ్ ఉంటారు. మొత్తం గైడే మనకి అన్నీ చేస్తారు, బుక్ ఇస్తారు అన్నట్టు టికెట్స్. చాలా చాలా బాగా అనిపించింది. మేమైతే ఇక్కడ 6:30కి అయితే స్టార్ట్ అయినాము గాయస్. 6:30కి స్టార్ట్ అయితే మనం అంటే హైదరాబాద్లో మేము ప్యాట్నీ నుంచి 6:30, ఇక్కడ నుంచి హైదరాబాద్ మనకి క్రాస్ అయ్యేలోపు అందరినీ పికప్ చేసుకొని వెళ్ళేలోపు అయితే 9:30, 10 అయింది. 1 డే అయితే వెళ్ళొచ్చు. 1 డే టూర్ ప్యాకేజ్, 1 డే బస్ ప్యాకేజ్ అనుకోవచ్చు గైస్. ఇదైతే చాలా మంచిగా. మనం టికెట్స్ ఎప్పుడన్నా మనకి ఆన్లైన్లో బుక్ కాకపోతే అర్జెంటుగా వెళ్ళాలనుకుంటే మాత్రం ఇదైతే మంచి ఫెసిలిటీ. మనం ముందే బుక్ చేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది. ఒకవేళ వద్ద క్యాన్సిల్ చేసుకోవాలంటే డెఫినెట్గా 1 వీక్ ముందు క్యాన్సిల్ చేసుకోవాలి. ఇప్పుడైతే బస్ అయితే ఒక స్టాప్ దగ్గర మనం ఫుడ్ కోసం నైట్ 10:30 అవుతున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇదైతే మనం గాయస్ ఇక్కడ మనం ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే రీచ్ అయ్యాం తిరుపతికి. రీచ్ అయిన తర్వాత మనకైతే ఒక రూమ్, హోటల్లో ఒక రూమ్ అయితే ఇచ్చారు. స్లీపర్గా వెళ్ళిన వాళ్ళకి ఒక్కొక్క ఫ్యామిలీకి ఇండివిజువల్గా రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సెమీ స్లీపర్ వాళ్ళకైతే బాయ్స్కి 2 రూమ్స్, గర్ల్స్ 2 రూమ్స్ ఇస్తారంట. మనకు ఒక 1.5 అవర్ అయితే టైం ఇస్తారు. ఆ 1.5 అవర్లో మనం ఫ్రెష్ అయ్యి తొందరగా కిందికి వెళ్ళిపోవాలి 7:30, 8 వరకు. ఇక్కడ వచ్చేసి అయితే రూమ్ అయితే నీట్గా బాగుంది. మనకి ఏసీ ఉంది, టీవీ ఉంది, అన్నీ ఉన్నాయి. బెడ్స్ కూడా బాగుంది, అంతా బాగుంది. ఇక్కడ బయట వ్యూ గాయస్. ఇదైతే వర్త్ ఇట్ అనిపించింది గాయస్. ఇదైతే మొత్తం 9,000 వరకు అయితే అయింది చార్జెస్. ఇప్పుడైతే మనము వెళ్తున్నాం. మళ్ళీ ఇక్కడ మనకి 8 o'clock వరకు రెడీ అయ్యి మనల్ని రమ్మంటారు. 8 తర్వాత మనం లోకల్లో ఉన్న ప్లేసెస్ పద్మావతి అమ్మవారి టెంపుల్ అయితే మనకి చూపించారు. పద్మావతి అమ్మవారి టెంపుల్ చూపించిన తర్వాత మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అయితే మనం కొండ మీదకి అయితే వెళ్తాము. కొండ మీదకి అయితే ఈ టూరిజం బస్సెస్ అయితే అలో చేయనియరంట గైస్. అక్కడ ఒక 1/2 an hourలో కింద పద్మావతి అమ్మ దర్శనం 1/2 an hourలో కంప్లీట్ అయిపోయి 10కి అట్లా కొండ మీదకి అయితే తీసుకొని వెళ్ళారు. కొండ మీద తీసుకొని ఆర్టీసీ బస్లో మనందరిని ఎక్కిస్తారు గైడ్ అయితే. ఆర్టీసీ బస్లో ఎక్కించిన తర్వాత మనకి ఎవరికన్నా కొంతమంది గుండె వేయించుకునే వాళ్ళు ఉంటారు కదా, మనకు ఒక పాయింట్ దగ్గరనైతే ఆపుతారు. మిగతా వాళ్ళని అయితే డైరెక్ట్ దర్శనానికి తీసుకెళ్తారు. 300 టికెట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ అయితే మనకి ఆఫ్టర్నూనే ఉంటుంది దర్శనం 1 o'clockకి. సో ఇంకా మనకి ఏమేమైనా ప్లేసెస్ ఉంటే మాత్రం డెఫినెట్గా టైం ఉంటే వాళ్ళు చూపిస్తారు. కింద అలా చూపించిన తర్వాత పైకి వచ్చేసి అయితే హెయిర్ కటింగ్ స్టాప్ ఆపింగ్ అక్కడ ఒక 1/2 an hour అయితే అయింది మాకు ఈషుకి గుండు కొట్టేయడందుకు. ఇక్కడైతే మనకి చెక్ పోస్ట్ దగ్గర మొత్తం బస్సులో అందరినీ దింపేసి ఒకసారి అయితే చెక్ ఇన్ చేసుకున్నారు గైస్ ఇక్కడ అందరినీ.
ఫుడ్ మాత్రం మనమే అక్కడ హోటల్లోనే పక్కకే మనకి హో ఉంది. అక్కడనే మనం బ్రేక్ఫాస్ట్ చేసి అయితే స్టార్ట్ కావచ్చు. మనీ అయితే మనమే ప్రొవైడ్ చేసుకోవాలి. వాళ్ళు మాత్రం ఒక రూమ్ ప్రొవైడ్ చేస్తారు. మనకైతే అకామిడేషన్ అంటే రూమ్ ఒక్కటే ప్రొవైడ్ చేస్తారు. మిగతా ఫుడ్ అంతా మనం వేసుకోవాలి. ఇక్కడ మా ఇష్యూకి అయితే గుండె అయిపోయింది గైస్. అది అయిపోయిన తర్వాత మనము టెంపుల్ దగ్గరికి వచ్చేస్తాము. టెంపుల్ దగ్గరికి వస్తే వాళ్ళైతే తీసుకొని వెళ్ళిన తర్వాత అందరిని ఒకటేసారి అయితే తీసుకొని వెళ్తారు. టైం ఉంటుంది కాబట్టి 1 o'clock వరకు. ఫోన్స్ అయితే వాళ్ళకి ఒక షాప్ ఉంటుంది. అక్కడనే హ్యాండ్ ఓవర్ చేయాలి గైస్. హ్యాండ్ ఓవర్ చేసేసి అయితే మళ్ళీ మనమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. యాక్చువల్గా ఈ క్లిప్ అయితే మేము ఫాస్ట్గా వెళ్ళి అలా క్యాప్చర్ చేసుకొని మళ్ళీ ఫోన్స్ అయితే ఇచ్చేసి వచ్చాం గైస్. ఇంకా ఈవినింగ్ కూడా మనకి దర్శనం అయితే బాగా కంప్లీట్ అయిపోయింది. మాకు ఆఫ్టర్నూన్ 1కి వెళ్తే మాకు 2:30 3 అయింది. 3 అయింది. మనకి 5 వరకు టైం ఉంటుంది. వాళ్ళు చెప్పిన టైం కల్లా మనం అక్కడ వెళ్ళిపోవాలి. రిటర్న్లో మమ్మల్ని అయితే మళ్ళీ రూమ్కి తీసుకొని వెళ్తున్నారు. టైం ఉంటుంది కాబట్టి ఒక 1 hour అయితే ఫ్రెష్ అప్ అవ్వమని మళ్ళీ స్టార్ట్ అవుతుంది. బస్ 7కి అట్లా స్టార్ట్ అవుతుంది గైస్. 3 అవర్స్లో దర్శనం అయితే బాగా జరిగింది గైస్. 300 టికెట్స్ తోటి ఈజీగా కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా అనిపించింది. అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నా గైస్. ఇదైతే ఫస్ట్ టైం అయితే మేము ఇలా ప్యాకేజ్ ద్వారా అయితే వెళ్ళాము. సో ఇక్కడ మేము మళ్ళీ వచ్చేసాము హోటల్కి. అయితే మనకి ఆర్టీసీ బస్సులో అయితే గైడ్ అయితే తీసుకొని దర్శనం అన్నీ కంప్లీట్ చేసేసుకొని రిటర్న్ అయిపోతాము గాయస్. అక్కడ ఏమన్నా షాపింగ్ చేయాలంటే వేసుకోవచ్చు అక్కడే. ఇంకా అందరికి ముందే చెప్తారు వాళ్ళు, ఇక్కడికి ఈ ప్లేస్కి రండి, స్పాట్కి రండి అని. అందరు వచ్చేవరకు వెయిట్ చేస్తారు. వెయిట్ చేసి మళ్ళీ ఆర్టీసీ బస్సులో తీసుకొని కింది తిరుపతికి అయితే వచ్చేస్తాం గాయస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. మరిన్ని వీడియోస్ కోసం స్టార్స్ టాక్స్ని ఫాలో అవ్వండి. బాయ్ గాయస్.